భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోనాల మండల కేంద్రంలో అంబేద్కర్, శివాజీ మహారాజ్ విగ్రహాల వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తూలా శ్రీనివాస్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. 1 కోటి ఎకరాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని గుర్తు చేశారు. తప్పుడు రిపోర్టులు తయారు చేసి కేసీఆర్ ను జైలుకు పంపాలన్న ప్రయత్నాలు తప్పు అన్నారు. రైతులకు అవసరమైన యూరియా సమయానికి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కూడా కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతుందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు సునాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కుమ్మక్కై ఈరోజు కేసీఆర్ పైన ఇలా పోడు భూములను, బీడు భూములను ఇలా సస్యశామనం చేసి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఇలా దేశంలో, ఇలా ప్రపంచంలో పేరు తెచ్చే విధంగా చేసినటువంటి మన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిపై ఇలా కావాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా బదనాం చేయడానికి, ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటేనే తూ అనే ఉంచే విధంగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ పై ఇలా సిబిఐ కేసు ఇలా పెట్టడం, ఇలా కుమ్మక్కు, ఇలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇలా అసెంబ్లీలో నిన్ననే కుమ్మక్కు రాజకీయానికి తెరపడ్డది. కాబట్టి ఇలా మా కేసీఆర్ గారిని ఇలా ఒకటి మహానేత, ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి ఒక దేవుడు, ఇలా అతన్ని పట్టుకుని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి ఇలా హరీష్ రావు కానీ ఇలా ఉన్నటువంటి కేసీఆర్ మా పార్టీని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి చేసినటువంటి కుమ్మక్కులను, ఇలాంటి ఇలా చేస్తున్నటువంటి అరాచకాలను మేము ఇలా రాష్ట్రం మొత్తం నలుమూలల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ గ్రామాన ఇలా కేసీఆర్ గారికి మద్దతుగా, హరీష్ రావు గారికి మద్దతుగా ఇలా మా కేటీఆర్ గారు, ఇలా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బీఆర్ఎస్ పార్టీ వారు పిలుపు మేరకు ఇలా 100 మంది కార్యకర్తల నాయకులం రోడ్ల మీదకి వచ్చి ఇలా సిబిఐ కేసులు పెట్టడం తప్పు. ఇలా మా నాయకుడు ఇలా ఎంతో మంది రాష్ట్రంలో ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి దేవుడు. ఇలా చూసినట్టయితే బిడ్డ రేవంత్ రెడ్డి, నీ రాష్ట్రం వచ్చి 22 నెలలు అవుతున్నది, ఏం చేస్తున్నావు? ఇలా గ్రామాలలో ఇలా ఎక్కడ పోయినా యూరియా కొరత అయిపోయింది. ఇలా 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా ప్రతి ఎక్కడ కూడా ఏ షాప్ లో చూసినా యూరియా మొత్తం ఫర్టిలైజర్ దొరికింది. ఈ రోజు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వేస్తున్నావు? ఇలా మీ కేంద్రంలో ఇలా మీ రాహుల్ గాంధీ ఉన్నటువంటి వ్యక్తి, మీరు డబ్బులు ముళ్ళలు పంపించడానికి సరిపోయినటువంటి సమయంలో ఇలా ఇప్పటికీ 22 నెలలు అవుతున్నది మీ ప్రభుత్వం వచ్చి, ఇలా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినావు, ఎక్కడ పెట్టినావు? ఇలా కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో 3 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇలా నువ్వు 22 నెలలనే 22 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎందుకు చేసినావు బిడ్డ అంటే చెప్పు. మా కేసీఆర్ గారు ఎందుకు చేసిండు? ఇలా మెడికల్ కాలేజీలు కట్టిండు, ఇలా అక్కడ అన్నిటువంటి మోడల్ స్కూళ్లు కట్టిండు, ఇలా అదేవిధంగా ఎన్నో రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిండు.
ఇలా రైతు బీమా ఇచ్చిండు, ఇలా ఎన్నో స్కీములు ఇచ్చిండు. ఇలా ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలకు ఏ ఒక్క రోజు ఒక 10 రోజుల పడ ఏదైనా చనిపోతే వ్యవసాయంలో అనుకోని సంఘటన జరిగితే 5 లక్షల రూపాయలు వారం రోజులు ఇచ్చిండు. ఇలా నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఇలా పెన్షన్ ఏదైతే మన ముఖ్యమంత్రి పరిశ్రమించినటువంటి కేసీఆర్ గారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా ఏదైతే గోల్డ్ భూములు ఉన్నటువంటి భూముల్ని సస్యశ్యామలం చేసి ఈ రోజు 64 లక్షల ఎకరాలకు నీరిచ్చినటువంటి హానీయులు భవిష్యత్తు కేసీఆర్ గారి మీద ఇలా కావాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎప్పుడైతే 10 సంవత్సరాలలో ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన సందర్భంలో ఇలా కాంగ్రెస్ పాలకు బీజేపీ వాళ్లకు ఉమ్మక్కై ఇలా బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది, కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ మీద బండలు మోపడానికి ఇలా కావాలని చెప్పి ఏదో ఒకటి ఇలా 1,00,000 కోట్లు తిన్నాడంటున్నాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 87,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్లు ఏ విధంగా తింటారని చెప్పి ఒక్కసారి మీరు కాంగ్రెస్ బీజేపీ నాయకులలో ఒక్కసారి ఆలోచించండి. ఈ అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ఏదైతే మీరు ఇచ్చినటువంటి 6 స్కీములు దయచేసి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి ఇప్పటికి 22 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు. ఎక్కడ ఏ కాలే ఒక్క పిల్లర్ అని వేసినావా? ఎక్కడన్నా చెప్పు. ఒక్క స్కీమ్ అని ఇచ్చినావా? ఇవాళ పెన్షన్ 4,000 ఇస్తున్నావు. పాపం ఎంతో మంది బీదవాళ్ళు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ ముసలోళ్ళు అందరికీ కూడా పెన్షన్ కొట్టినావు. 4,000 ఇస్తా అని చెప్పి ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చినటువంటి 2,000 పెన్షనే. ఇలా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నావు. ఎక్కడ పోయింది? ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినట్టు అదే ఇస్తున్నావు. ఇలా రైతు రుణమాఫీ కొట్టేసినావు. మొత్తం రుణమాఫీ 40% ఇచ్చి 60% ఇచ్చినటువంటి దొంగ రేవంత్ రెడ్డి మీరు. ఇంకా నువ్వు ఇంకెన్ని చెప్తున్నావు? ఇలా కావాలని చెప్పి మా కేసీఆర్ మీద బురదలుతావా? బిడ్డ ఖబర్దార్. ఇలా గ్రామాలలో మీ కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులంగా తిరగకుండా రేపు రానున్న లోకల్ పడే ఎలక్షన్లో మేమేందో సత్తా చూపిస్తాం, ప్రజలు చూపిస్తారు రెడీ ఉన్నారు. ఇలా పాపం ఇలా ఎంతో మంది ఇలా వర్షాలకు చేళ్లలో పంటలు వేసుకున్నటువంటి సందర్భంలో యూరియా దొరకని పరిస్థితి దీనస్థితి ఉంది. ఇలా ఏం చేస్తున్నారు మీరు? ఈ ప్రభుత్వం మీరు రాహుల్ గాంధీకి డబ్బుల సంచులు మోయడానికే వనికొస్తున్నారు కానీ ఏ ఒక్కరైనా ప్రజలకు రైతు కష్టాన్ని ఆలోచించరా? రైతు గురించి మాట్లాడిన పాపన పోయినరా? ఏ రైతు సంతోషంగా ఉన్నాడు? ఇలా అక్కడ రైతులు సంతోషంగా లేరు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు సంతోషం లేదు. ఇక్కడ రైతు కూలీ సంతోషం లేదు. రైతు కూలీలకు ఇస్తాను 12,000 కొట్టావు. ఇలా ఎన్ని స్కీములు వైపు కొట్టావు. ఇక నువ్వు ఆ స్కూల్లో పిల్లలకు ఇచ్చినట్టు ఇస్తాను స్కూటీయే కొట్టావు. స్కూటీ లేదు, ఏం లేదు. మీ కడుపులు నిండుతున్నాయి. మీ మంత్రివర్గం అంతా సంతోషంగా తింటూరు పంటూరు తప్పితే ఎవ్వరికి ఇస్తలేరు. మీకు ఇప్పుడు వచ్చినటువంటి ఇళ్లలో కూడా తెలుసు. మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు తప్పితే ఏ ఒక్క ప్రజల పక్షాన మీరు పోరాడతలేరు. దయచేసి మీరు ఏవైతే మీరు కేసీఆర్ మీద పెట్టినటువంటి కేసుల్ని ఏదో సిబిఐ కేసు వెనక్కి తీసుకోవాలా. తీసుకునే వరకు మా నాయకుల కొరకు వింటా ఉండి, ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రతి జిల్లాలో 33 జిల్లాల కలెక్టరేట్ కట్టిండు. ఇవాళ అన్ని కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టిండు, స్కూల్ కట్టిండు, మోడల్ స్కూల్ కట్టిండు, రెసిడెన్షియల్ స్కూల్ కట్టిండు. కొన్ని అందరు మధ్యాహ్నం భోజనం పిల్లలకు భోజనం పెట్టిండు. అన్ని డ్రెస్సులు ఇచ్చిండు. అన్ని కులాలకు ఆదర్శంగా ఇచ్చినటువంటి వ్యక్తిని ఇలా పట్టుకొని ఇలా సిబిఐ కేసు పెట్టడం సమంజసం కాదు. మీరు వెనక్కి తీసుకుంటారా? మీరు పొందబడతారా? సస్తారా? మీ ఇష్టం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్. మీరు ఉక్కాయలకు తట్టుకొని మీరు దయచేసి మీరు కేసులను విత్డ్రా చేసుకోకుంటే రేపు ఇంకా రానున్న కాలంలో స్థానిక సంస్థలు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే ఆసనమైంది. దయచేసి మీరు కూడా ఇప్పటికన్నా ఆలోచించి ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేరు. మీరు ఇప్పటికన్నా ఆలోచించి మీరు ఇప్పటికన్నా వెనుక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం.